నువ్వు ఇక్కడే ఉన్నట్టున్నావు. లైట్స్ ఎలా ఆఫ్ చేసావే? ఆఫ్ చేశానత్తయ్యా. అదేంటి, నువ్వు ఇక్కడే ఉన్నావు కదే, మరి ఎప్పుడు వెళ్ళావు, ఎప్పుడు ఆఫ్ చేసావు? నేను చేయలేదత్తయ్యా. మీరు చెప్పగానే లైట్స్ వాటంతటవే ఆఫ్ అయిపోయాయి. అవునా? అయితే మళ్ళీ ఇప్పుడు ఆన్ చేయి చూస్తా. ఏయ్, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, మళ్ళీ లైట్స్ ఎలా ఆన్ అయ్యాయి? ఏమో అత్తయ్యా, నాకేం తెలుసు. మీరు చెప్పింది జరిగిపోయింది. వామ్మో, అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. నేను చెప్పింది జరగడం ఏంటే? అయ్యో, మీరు నిద్ర మత్తులో ఉన్నారత్తయ్యా. ఇవన్నీ ఆలోచించడం మానేసి మీరు పడుకోండి. అంతేనంటావా? అంతే. ఏంటో ఈ ఇంట్లో అన్ని మాయలే. ఒసే కాంతం, రోజు రోజుకి నీ టార్చర్ ఎక్కువైపోతుందే. ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు. నిన్ను చంపి నీ శవాన్ని కూడా మాయం చేస్తాను. ఏంట్రా? ఏంట్రా, ఏమైంది? ఎందుకలా అరిచావు? అది అది అమ్మా. అయ్యో, ఎందుకు అరిచావంటే నీళ్లు నవ్వులుతున్నావేంట్రా? అదే అమ్మా, ఆకలేస్తుంది, అందుకే పిలిచాను. దానికి అంతలా అరవాలా? ఏదో ప్రాణం పోతున్నట్టు అరిచావు. ఇన్ని రోజులు గీత విషయం నాకు తెలియటం వల్ల ఇంట్లో సమస్య ఉందని, ఏదో ఒక రోజు సర్దుకుంటుందని అనుకునేవాణ్ణి స్వామి. ఏమైంది అర్జున్? గీత మళ్ళీ ఏమన్నా ప్రయత్నించిందా? మీరన్నట్టుగానే అంజలితో ప్రేమగా ఉంటున్నాను. గీతకి అనుమానం రాకుండా చూసుకుంటున్నాను. మరి సమస్య ఏమిటి? ఇంట్లో వాళ్లతోనే సమస్య వస్తుంది స్వామి. అమ్మకి గీత విషయం తెలియకపోవటం వల్ల ప్రతి దానికి గొడవ పెట్టుకుంటుంది. కొన్నిసార్లు అంజలి పూర్తిగా గీతలా ప్రవర్తిస్తుంది. అంజలి మారిపోయిందని అమ్మ ప్రతి విషయంలోనూ అంజలిని కోప్పడుతుంది. ఇది ఇలానే జరిగితే గీత కోపంతో వాళ్ళని ఏం చేస్తుందో అని అమ్మా నాన్న వాళ్ళని సిటీకి వెళ్ళిపోమన్నాను. మంచి ఆలోచనే కదా అర్జున్, ఇందులో కంగారు పడాల్సిందే ఉంది. సమస్య అంతా ఇక్కడే మొదలైంది స్వామి. అమ్మా నాన్నల్ని వెళ్ళిపోమంటే వాళ్ళని అంజలి సరిగ్గా చూసుకోవడం లేదని అమ్మ సిటీ నుండి అన్నయ్య వదినల్ని పిలిపించింది. ఉన్నవాళ్ళని ఎలా పంపించాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు అన్నయ్య వదినలు కూడా వచ్చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది స్వామి.
ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి అర్జున్. ఇటువంటి సమయంలో నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించాలి. కన్న తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాల్సిన కర్మ పట్టింది. కొన్నిసార్లు కాలం మనల్ని పరీక్షిస్తుంది అర్జున్. అటువంటి సమయంలోనే సమస్యల్ని ధైర్యంగా మనం ఎదుర్కోవాలి. పోనీ అంజలిలో గీత ఆత్మ ఉందన్న విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే కనీసం జాగ్రత్తగా ఉంటారు కదా స్వామి. అది ఇంకా ప్రమాదం అర్జున్. ఒకవేళ గీత ఆత్మని చూసి ఎవరన్నా భయంతో తప్పు చేస్తే విషయం తెలిసిపోయిందని గీత ఆత్మ విరుచుకుపడుతుంది, అందర్నీ అంతం చేస్తుంది. మరేం చేయమంటారు స్వామి? నువ్వు గీతకు అనుమానం రాకుండా ఒక్కొక్కరిని ఇంట్లోంచి బయటకు పంపించే ప్రయత్నం చెయ్యి. చివరికి నువ్వు గీత మాత్రమే ఆ ఇంట్లో ఉండాలి. గీత ఆత్మ చాలా శక్తివంతమైంది కదా స్వామి. మరి నేను నాటకం ఆడుతున్న విషయం తనకి తెలిసిపోతే? ప్రేమ గుడ్డిది అర్జున్. గీతకు నీ పైన ఉన్న ప్రేమ నీ మీద అనుమానం రాకుండా చూసుకుంటుంది. నువ్వు మాత్రం తనతో ప్రేమగా ఉండు. గీతకు ఎవరైనా అడ్డుపడతారు అంటే అది నేను మాత్రమే. దానికోసమే రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను. మీరొస్తే గీత అంజలిలో ఉన్న విషయం మీకు తెలిసిపోయింది అనుకుంటుంది కదా స్వామి. అలా అనుకోకూడదనే రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను. అది ఎలా సాధ్యమవుతుంది స్వామి? నువ్వే చూడు. ఏవండి, ఏంటండి ఆలోచిస్తున్నారు? అర్జున్ అన్న మాటలు తలుచుకొని బాధపడుతున్నారా? చాచా, అలా ఏం లేదు. అయినా నా తమ్ముడు ఏ పరిస్థితుల్లో ప్రవర్తించాడో మనకు తెలియదు కదా. కారణం లేకుండా వాడెవరిని ఏమండు. మరేం ఆలోచిస్తున్నారు? అమ్మ ప్రవర్తనే చాలా విచిత్రంగా ఉంది. ఒకప్పుడు అమ్మకి నువ్వంటే నచ్చేది కాదు. నువ్వేం చేసినా తప్పు నీదే అనేది. ప్రతిదానికి నీతో గొడవ పెట్టుకొని కావాలని నేను తిట్టేది. అంజలి కట్నం తీసుకొచ్చిందని ఏం చేసినా భరించేది. ఏ విషయంలోనైనా అంజలిని వెనకేసుకొచ్చేది. అలాంటిది అమ్మ సడన్గా ఇలా మారిపోయిందేంటి? అదే నాకు అర్థం కావట్లేదండి. నేను పెళ్లి చేసుకుని మన ఇంటికి వచ్చిన దగ్గర నుండి అత్త ఏ రోజు నన్ను పొగరలేదు. అలాంటిది అత్త ఈ రోజు అలా మాట్లాడేసరికి నాకే ఆశ్చర్యంగా ఉంది. మనం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడేదో జరిగింది హేమ. నేను రామున్నో కాదో తెలియదు కానీ అర్జున్ మాత్రం లక్ష్మణుడు అంత గొప్పాడు. అలాంటివాడు మనం రాంగాల్ని తిరిగి వెళ్ళిపోమంటావేంటి? ఎప్పుడూ శాంతంగా కనిపిస్తూ అత్తయ్య ఏమన్నా మౌనంగా భరించే అంజలి ఇలా మాటకు మాట ఎదురు చెప్పటం ఏంటి? అంతా అయోమయంగా ఉంది. అందరూ ఒకేసారి ఇలా మారిపోయారేంటండి? అర్జున్ ఎందుకో ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతున్నాడు. అంజలి ఏం చెప్పినా సరే అంటున్నాడు, అమ్మ ఏం చెప్పినా వద్దంటున్నాడు. మన ఇంటిపైన ఏ చెడు దృష్టి పడిందో ఏంటో. ఒకసారి స్వామీజీ గారిని పిలిస్తే మంచిదేమోనండి. అవును, నువ్వన్నదే నిజమే. ఈ విషయం నేను అర్జున్తో ఒకసారి మాట్లాడి చూస్తా. కానీ ఇంట్లో అన్నీ సర్దుకోవాలంటే నువ్వు ఒక పని చేయాలి హేమ. ఏంటండి అది? ఈ మధ్య అంజలి బాగా డిస్టర్బ్ అవటం వల్ల సిరిని సరిగ్గా చూసుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదు. ఆ పరమశివుణ్ణి తాకిన విభూతి అత్యంత శక్తివంతమైనది. ఆ విభూతి ఎవరి దగ్గరైతే ఉంటుందో వారి దగ్గరికి గీత లాంటి ప్రేతాత్మలు తెరిచారు.